బిగ్ బాస్ సీజన్ 8లో ఏ ముహూర్తాన నో రేషన్ అంటూ రూల్ పెట్టారో కానీ కంటెస్టెంట్స్లు ఆకలితో అలమటిస్తున్నారు. అసలు తాను బయటికి రావడానికి ఆకలి కూడా ఓ కారణమంటూ శేఖర్ భాష కూడా చెప్పిన సంగతి తెలిసిందే. ఇక నిన్న కిచెన్ పై కొన్ని రూల్స్ పెట్టిన బిగ్ బాస్ తాజాగా వదిలిన ప్రోమోలో మరికొన్ని రూల్స్ పెట్టాడు. దీంతో కాంతారా టీం చీఫ్ అభయ్ గట్టిగానే ఫైర్ అయ్యాడు. బిగ్ బాస్ని ఏకిపారేశాడు. ప్రధానాంశాల్లోకి వెళ్తే బిగ్ బాస్ హౌస్లో కొత్త రూల్స్, కిచెన్ విషయంలో మరీ స్ట్రిక్ట్. బిగ్ బాస్ పై ఫైర్ అయిన అభయ్, మనిషి పుట్టకే పుట్టరా, బిగ్ బాస్ పై రెచ్చిపోయిన అభయ్, తిట్టడంలో తప్పే లేదబ్బా. బిగ్ బాస్ హౌస్లో రూల్స్ ఎవరు తయారు చేస్తున్నారో కానీ వాడిని ఉతికారేసేలా ఉన్నారు కంటెస్టెంట్లు. ముఖ్యంగా ఫుడ్ విషయంలో మరీ దారుణంగా ప్రవర్తిస్తున్నారంటూ వాపోతున్నారు. మొన్న ఇదే విషయంపై శేఖర్ భాష కూడా ఎలిమినేట్ అయ్యాక పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు. తనకి అక్కడ ఫుడ్ లేకపోవడంతో బాగా ఇబ్బంది అయిందని, అందుకే బయటకు వచ్చేసా అంటూ చెప్పాడు. ఇక నిన్నటి ఎపిసోడ్లో బిగ్ బాస్ ఫుడ్ తయారీ విషయంలో కూడా కొన్ని ఆంక్షలు పెట్టిన సంగతి తెలిసిందే. ఇక నుంచి వారంలో కేవలం 14 గంటలే కిచెన్లో వంట చేయాలని, ఎన్నిసార్లు చేసుకుంటారో మీ ఇష్టమంటూ రూల్ పెట్టాడు. దీంతో పోనీలే అంటూ 2 టీంలు కలిసి కిచెన్లో వంట చేసుకుంటుంటారు. అయితే తాజా ప్రోమోలో మరో షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. మనిషి పుట్టకే పుట్టరా, బిగ్ బాస్ ఇంటి కిచెన్లో ఇప్పటి నుంచి కొత్త రూల్ వచ్చింది. కిచెన్లో ఒక్క సమయంలో ఒక్క టీం మాత్రమే వంట చేయాలి. అలానే ఒక టీం వంట చేసేటప్పుడు ఆ టీంకి సంబంధించిన 3 మాత్రమే కిచెన్లో ఉండాలి. కిచెన్ అందుబాటులో ఉన్న సమయంలో మీరు కూరగాయలు కోయటం కూడా పరిగణలోకి తీసుకుంటాం అంటూ తాజా బిగ్ బాస్ ఓ రూల్ పెట్టాడు. ఇది విన్న వెంటనే కంటెస్టెంట్స్లు ముఖాలన్నీ వాపోయాయి. ఇక కాంతారా చీఫ్ అభయ్ అయితే బిగ్ బాస్ పై ఫైర్ అయ్యాడు. మనిషి పుట్టకు పుట్టరా, లేదా అసలు ఈ రూల్ రాసినోళ్ళు అంతమందికి 3 ఎలా వండుతారు, దబాక్ లేదా, తినడానికి టాస్కులు పెడుతున్నారా లేక తినకుండా ఉండడానికి పెడుతున్నారా అంటూ అభయ్ ఫైర్ అయ్యాడు. నిజానికి మొన్న జరిగిన బెలూన్ టాస్క్ నుంచి బిగ్ బాస్కి కౌంటర్లు వేస్తున్నాడు అభయ్. నేను ఇట్లనే మాట్లాడతా, ఉంచితే ఉంచండి, పీకేస్తే పీకేయండి అంటూ డైరెక్ట్గానే చెబుతున్నాడు అభయ్. అయితే మరి ఫుడ్ విషయంలో ఇంత స్ట్రిక్ట్గా బిగ్ బాస్ ఉండటం ఆడియన్స్కి కూడా నచ్చడం లేదు. ఇప్పటి వరకు ఏ సీజన్లోనూ లేని రూల్స్ పెట్టి ఒక రకంగా కంటెస్టెంట్లన్నీ టార్చర్ చేస్తున్నారంటూ ఆడియన్స్ కామెంట్లు పెడుతున్నారు. అయినా గేమ్ ఆడటానికైనా వాళ్ళకి ఓపిక కావాలి కదా అంటున్నారు. మొత్తానికి అభయ్ తిడితే తిట్టాడు కానీ కరెక్ట్గా మాట్లాడాడు. మిగిలిన కంటెస్టెంట్స్లు బిగ్ బాస్ ఏమంటాడోనని భయపడుతున్నారు. మరి బిగ్ బాస్ పైనే ధిక్కార స్వరం వినిపించాడు కాబట్టి అభయ్కి ఏమైనా వార్నింగ్ ఇస్తారో లేక మొన్న శివాజీని వదిలేసినట్లు వదిలేస్తారో చూడాలి మరి. For more updates, please subscribe to Vibrant.